హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మేనియాక్. చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత వీడియోస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గైస్ ఫర్ ద 2K సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సెకండ్ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేసి ఈస్టర్ ఎగ్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఆ తర్వాత లాస్ట్లో మూవీ ప్లాట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మూవీ ప్లాట్ మీద ఒక రూమర్ అయితే తను రన్ అవుతుంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. ట్రైలర్ కి రిలీజ్ కి ముందు రోజు రేన్ అండ్ జాక్మెన్ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఒక డైలాగ్ వస్తుంది. Look, eventually you're gonna hang up the claws. ఈ డైలాగ్ డెడ్పూల్ 2 ఎండింగ్ లో వస్తుంది. Look, eventually you're gonna hang up the claws. అండ్ వోల్వరిన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి. ఈ సీన్స్ లో ఒక్క సీన్ కూడా ఎక్స్‌మెన్ మూవీస్ నుంచి యూజ్ చేయలేదు. ఓన్లీ వోల్వరిన్ స్టాండ్ అలోన్ మూవీ సీన్స్ మాత్రమే యూజ్ చేశారు. ఇంకా ట్రైలర్ లోకి వెళ్తే ఫస్ట్ సీన్ లోనే వోల్వరిన్ బార్ లో ఉంటాడు, జస్ట్ లైక్ గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వాల్యూమ్ 3 లో స్టార్ లార్డ్ లో ఉన్న సీన్ లానే. అండ్ ఇక్కడ వాల్యూమ్ 3 రిఫరెన్స్ అయితే లేదు. 2011 లో రిలీజ్ అయిన ఎక్స్‌మెన్ ఫస్ట్ క్లాస్ మూవీలో వోల్వరిన్ క్యామియో ఉంటుంది. సేమ్ ఆ సీన్ ని ఎగ్జిక్యూట్ చేశారు. ఓల్డ్ సీన్ లో ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో హైర్ చేసుకోవడానికి వస్తారు. సేమ్ ఆ సీన్ లో యూజ్ చేసిన డైలాగ్ ని ఈ ట్రైలర్ లో కూడా యూజ్ చేస్తాడు. Excuse me, I'm Eric Lensher. Charles Xavier. Go fuck yourself. Go fuck yourself. బార్టెండర్ ఇలా అంటాడు. You're not welcome here. You're not welcome anywhere. Now get the fuck out of my bar. Just give me one more drink and then I'll leave. బార్టెండర్ ఇలా అనడానికి కారణం 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది వోల్వరిన్ ఒక మ్యూటెంట్ అవటం వల్ల. సెకండ్ రీజన్ తర్వాత చెప్తాను. బార్ లో కెనడా ఫ్లాగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్‌మెన్ మూవీలో కూడా వోల్వరిన్ ఈస్ ఫ్రమ్ కెనడా. ఆ సీన్ లో కూడా బార్ లోనే ఉంటాడు. 2009 లో రిలీజ్ అయిన ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్ మూవీలో వోల్వరిన్ ఇలా అంటాడు. I'm Canadian. డెడ్పూల్ వోల్వరిన్ ఇలా అంటాడు. Hi, Peanut. ఎక్కడైనా విన్నట్టుందా? స్కాట్ లాంగ్ తన డాటర్ ని పీనట్ అని పిలుస్తాడు. Bye, Peanut. స్కాట్ తన వైఫ్ ని లూజ్ అవుతాడు. అండ్ ఈ మూవీలో కూడా వెనెసా వ్యాడ్ ని లవ్ చేయదు. ఇంకా కొన్ని అన్వెన్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ ట్రైలర్ లో. అండ్ చిన్న క్యామియో కూడా ఉంది. వోల్వరిన్ తన క్లాస్ రావడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. మేబీ చాలా మంది స్పాట్ ని యూజ్ చేసి ఉంటాడు. లోగాన్ మూవీలో కూడా ఇలాంటి సీన్ అయితే ఒకటి ఉంది. డెడ్పూల్ గన్ తీసినప్పుడు బ్యారెల్ మీద స్మైల్ వెయిట్ ఫర్ ద ఫ్లాష్ అని ఉంటుంది. డెడ్పూల్ 2 ఓపెనింగ్ సీన్ లో కూడా గన్ బ్యారెల్ మీద ఇలానే ఉంటుంది. చూస్తుంటే పాత సీన్స్ అన్నిటిని కలిపి మూవీ తీసినట్టుంది. జోక్స్ అపార్ట్, వోల్వరిన్ గన్ షాట్ తీసుకోవడానికి రెడీ అవుతాడు. వోల్వరిన్ ఇలా చేయడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, వోల్వరిన్ని బుల్లెట్ ఏం చేయలేదు. అండ్ సెకండ్ థింగ్, చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. మేబీ సెకండ్ రీజన్ అయితే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే తన వరల్డ్ డిస్ట్రాయ్ అవడానికి మెయిన్ కాజ్ వోల్వరినే. డెడ్పూల్ కి టీవీఏ అడమాంటియం కటానా స్వాట్స్ ని ఇస్తుంది. మేబీ అడమాంటియం బుల్లెట్స్ ని కూడా ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ అడమాంటియం బుల్లెట్ తగిలితే వోల్వరిన్ చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ లో వోల్వరిన్ హెడ్ కి బుల్లెట్ తగిలి పాస్ట్ మర్చిపోతాడు. రీసెంట్ గా కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ అయితే చేశారు. బట్ ఈ పోస్టర్ లోగాన్ పోస్టర్ నుంచి ఇన్స్పైర్ అయింది. బట్ ఇన్ ఏ ఫన్నీ వే వోల్వరిన్ ఫేస్ రివీల్ చేస్తాడు. ఫస్ట్ టీజర్ ట్రైలర్ లో చూపించిన వాయిడ్ సీన్ కి ఇది పే ఆఫ్. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ థీమ్ లో మార్వెల్ స్టూడియోస్ లోగో ఉంటుంది. ఫస్ట్ టైం వాయిడ్ ని లోకీ సీజన్ 1 లో ఇంట్రడ్యూస్ చేశారు. వాయిడ్ లో మల్టీవర్స్ లో ఉన్న స్క్రాప్ ని టీవీఏ ఇక్కడ పడేస్తూ ఉంటుంది. ఈ సీన్ లో 20th సెంచరీ ఫాక్స్ లోగో ఉంటుంది. అండ్ ద మార్వెల్స్ మూవీలో అపీర్ అయిన సాబర్ స్పేస్ స్టేషన్ కూడా చూడొచ్చు. 70% ఆఫ్ ది మూవీ వాయిడ్ లోనే జరుగుతుందంట. డెడ్పూల్ ఎంతో కేరింగ్ గా చూసుకున్నవన్నీ లూజ్ అవుతున్నా అంటాడు. వోల్వరిన్ హెల్ప్ అడుగుతాడు డెడ్పూల్ లూజ్ అవుతున్నవన్నీ సేవ్ చేసుకోవడానికి. మేబీ డెడ్పూల్ వరల్డ్ డిస్టర్బ్ అవుతున్నట్టుంది, వోల్వరిన్ హెల్ప్ చేయను అంటాడు. వోల్వరిన్ వరల్డ్ డిస్టర్బ్ అవుతుంటే వోల్వరిన్ ఏం చేయలేడు. ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా, వోల్వరిన్ బుల్లెట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు అని. దానికి సెకండ్ రీజన్, తన వరల్డ్ డిస్టర్బ్ అవుతుంటే ఏం చేయలేకపోతాడు. అప్పుడు తన క్లోజ్ అయిన వాళ్ళని లూజ్ అయి ఉంటాడు, అందుకే చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఈ సీన్ లో వోల్వరిన్ జైంట్ పిల్లర్స్ దగ్గర ఉంటాడు. ఎండ్ గేమ్ మూవీలో చనిపోయిన వాళ్ళ నేమ్స్ పెద్ద గ్రేమ్ స్టోన్స్ మీద ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. పారాడాక్స్ నోస్ కి బ్యాండేజ్ ఉంటుంది. వోల్వరినే పారాడాక్స్ నోస్ మీద పంచి చేసి ఉంటాడు. ఫస్ట్ టీజర్ ట్రైలర్ లో పారాడాక్స్ నోస్ కి బ్యాండేజ్ లేదు. ఎప్పుడైతే వోల్వరిన్ ఎంటర్ అయ్యాడో అప్పుడు బ్యాండేజ్ ఉంటుంది. వైలెంట్ ఫైట్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి ఈ ట్రైలర్ లో. జస్ట్ కన్ఫర్మింగ్ R-rated మూవీ అని. బ్లడ్ షెడ్ కూడా ఉండబోతుంది. నేను హీరోని కాదు అంటాడు. తన వోల్ ని లూజ్ అవుతుంటే ఏం చేయలేకపోవటం వల్ల ఇలా అంటాడు. స్లీవ్లెస్ సూట్ లో వోల్వరిన్ అండ్ డెడ్పూల్ స్లో మోషన్ లో వస్తుంటారు. కామిక్స్ లో స్లీవ్లెస్ సూట్ లో ఉంటాడు. బట్ ఇది స్లీవ్లెస్ సూట్ అయితే కాదు. ఒక ఫైట్ లో స్లీవ్స్ చినిగిపోతాయి. 1-way షీట్స్ అయిన చూడొచ్చు.
బట్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఆపోజిట్ నుంచి వస్తారు. మేబీ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ టైమ్ లైన్స్ కి ఎదురుగా వెళ్తున్నారని రిఫరెన్స్ అనుకుంటా. ఆల్రెడీ ఉన్న ఫేట్ ని రీరైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎలియత్ ని చూడొచ్చు, ఆల్రెడీ లోకి టీవీ షోలో చూసాం, అందరికీ తెలిసిందే. కసాండ్రా నోవా ఒక స్క్రల్ నుంచి వస్తుంది. ఆ స్క్రల్ ఎవరిదో కాదు, ఇందాక చెప్పాను కదా యాంట్ మ్యాన్ క్యామియో ఉంటుంది అని, అది ఇదే. కసాండ్రా నోవా స్కాట్ లాంగ్ స్క్రల్ లో ఉంటుంది. కసాండ్రా నోవా ప్రొఫెసర్ ఎక్స్ కి ఈవిల్ సిస్టర్. చార్లెస్ తన మదర్ వూమ్ లో ఉన్నప్పుడే తన సిస్టర్ ఫ్యూచర్ ని చూసి ఈవిల్ గా మారుతుందని తెలుసుకొని కసాండ్రాని చంపేస్తాడు. కసాండ్రా బేబీ బాడీని పడేస్తాడు, బట్ ఎలాగో బతుకుతుంది. కసాండ్రా ఒరిజిన్ గురించి సపరేట్ వీడియో అయితే చేద్దాం. ఈ షార్ట్ లో ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీలో కనిపించిన ఎజాజెల్ ఉంటాడు. ఎజాజెల్ నైట్ క్రాలర్ కి ఫాదర్. అండ్ ఇంకా లేడీ డెడ్ స్ట్రైక్ ఎక్స్మెన్ 2 and 3 లో ఉన్న పైరో ఉంటాడు. ఈ కార్ రెడ్ స్క్రల్ కార్ లో ఉంది, బట్ అది ఐరన్ మ్యాన్ కార్. ఇక్కడ ఐరన్ మ్యాన్ లోగో కూడా ఉంటుంది. అండ్ ఐరన్ మ్యాన్ 1లో ఈ కార్ ని చూడొచ్చు. దీని పేరు ఫోర్డ్ ఫ్లాట్ హెడ్ రోడ్స్టర్. వైడ్ లో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ లో కూడా అపీర్ అయింది. ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ద లాస్ట్ స్టాండ్ మూవీలో డిస్ట్రాయ్ అయింది. అదే బ్రిడ్జ్ అనుకుంటా. డాగ్ పూల్ కూడా అపీర్ అవుతుంది. సేమ్ యాజ్ లోకి అలిగేటర్ వేరియంట్ అండ్ థార్ కి ఫ్రోగ్ వేరియంట్ ఎలా ఉన్నారు, అలానే డెడ్ పూల్ కూడా డాగ్ వేరియంట్ ఉంది. డెడ్ పూల్ హెడ్ మీద వోల్వెరిన్ క్లా మార్క్స్ ఉంటాయి. కసాండ్రా తన టెలికైనెటిక్ పవర్స్ తో వోల్వెరిన్ ని ఈజీగా నీ డౌన్ చేపించేస్తుంది. మేబీ డెడ్ పూల్ ని కసాండ్రా కంట్రోల్ చేయలేదేమో. డెడ్ పూల్ అండ్ వోల్వెరిన్ ఎలియోత్ నుంచి తప్పించుకోవడానికి జైంట్ యాంట్ మ్యాన్ హెడ్ లో నుంచి మిస్టికల్ పోర్టల్స్ లోకి జంప్ చేస్తారు. ఈ పోర్టల్ ని ఎవరు క్యాచ్ చేస్తారో తెలీదు. వాంగ్ ఆర్ స్ట్రేంజ్ అయి ఉండొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్మెన్ ఎపిసోడ్ 6 లో ఫాగ్ మిస్టిక్ ఆర్ట్స్ ని యూజ్ చేస్తాడు. ఫాగ్ కూడా అయి ఉండొచ్చు. ఇంకా మూవీ ప్లాట్ కు వస్తే వేడ్ ని టీవీ ఏజెంట్స్ మీట్ అవుతారు. తనని టీవీఏకి తీసుకొని వెళ్ళి వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి వేడ్ కి చెప్తారు. అప్పటిదాకా మళ్ళీ డెడ్ పూల్ సీట్ వేసుకోకూడదని అనుకుంటాడు, బట్ తన వోల్ డిస్ట్రే అవ్వకుండా ఉండటానికి మళ్ళీ డెడ్ పూల్ గా మారతాడు. తను ఒక్కడ వల్ల అవ్వదని టీవీఏకి చెప్పు ఉండాలి, ఆర్ వేడే అనుకొని ఉండాలి. అందుకని వోల్వెరిన్ ని మీట్ అయ్యి హెల్ప్ అడుగుతాడు. ఫస్ట్ లో ఒప్పుకోడు, బట్ తర్వాత హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, టీవీఏ వేడ్ ని మాత్రం ఎందుకు అప్రోచ్ అయ్యారు, ఆ ప్రాబ్లం ని క్లియర్ చేశారా, లేకపోతే ఇంకా బిగ్ థ్రెట్ గా చేంజ్ చేశారా అని మూవీలో చూడాలి. స్పాయిలర్ అలర్ట్, కసాండ్రా నోవా మెయిన్ విలన్, బట్ టీవీఏ కూడా ఈవిల్ షేడ్స్ అయితే ఉన్నాయంట. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. టీవీఏ ఎప్పుడు కూడా క్లియర్ గా ఎవరికి చెప్పదు. ఇలాంటి సీన్స్ ని లోకి షోలో చూసాం. ఒక సీరియస్ ప్రాబ్లం కోసం వేడ్ ని ఎందుకని మీట్ అయ్యారు అంటే ప్రాబ్లమ్స్ ని ఇంకా సీరియస్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ కెప్టెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మాకు ఉన్న మన ఛానల్ కి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఫ్యూచర్ వీడియోస్ ఇంకా బెటర్ గా ఉండటానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.